ఈరోజు వెంకటరమణ కట్టువాజు షోరూమ్ ఓపెనింగ్కి రావడం జరిగింది. రాజమండ్రి వాస్తవం వినాయక్ గారు అక్కడ 3 బ్రాంచెస్, అలాగే సికింద్రాబాద్లో ఒక బ్రాంచ్ ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ అందరికి అందుబాటులో ఉండే విధంగా కస్టమర్స్కి. నాకు తెలిసి ఇటువంటి జ్యువెలర్స్ వాళ్ళు చెప్పిన విధానం బట్టి ఎక్కడ కూడా ఇండియాలో కూడా ఎక్కడా లేవు. దాని గురించి మొత్తం ఆయన వివరంగా చెప్తారు, ఎలా ఏంటి అనేది. సో వెరీ హ్యాపీ ఈరోజు నేను రాశి గారు ఇక్కడ ఈ షోరూమ్ ఓపెనింగ్కి మమ్మల్ని ఇన్వైట్ చేయడం. ఎందుకంటే ఇది కస్టమర్స్కి అందుబాటులో ఉండే విధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు తెలుసు మీ అందరికీ బంగారం ధరలు ఎలా అనే విషయం. సో ఇటువంటి అందుబాటులో ఉండే కనుక డెఫినెట్గా అందరికీ బాగుంటుంది. ఇది సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేయాలని వినాయక్ గారికి అలాగే వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ దీని గురించి మొత్తం వివరంగా ఆయన చెప్తారు, ఎందుకంటే ఇంతవరకు మాకు తెలుసు. ఖచ్చితంగా సార్. ఆయన టార్గెట్ చేసుకున్నది మిడిల్ క్లాస్ వాళ్ళని శ్రీ చెప్పినట్టు, బికాజ్ వాళ్ళకి చాలా అందుబాటులో ఉండే ఒక సెక్షన్ ఇక్కడ. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఆయన ఇంకా ఇంకా అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఒకళ్ళు ఒక నక్లిస్ కావాలనుకున్నారు. ఆ మోడల్ వచ్చేటోడికి ఒక 70 grams లో తయారయ్యే మోడల్ అండి అది. ఆ మోడల్ ఏదైతే ఉందో అది దానికి అయ్యే వేస్టేజ్, అంటే ఇంచుమించుగా ఆ 70 grams తయారయ్యే ఒక నక్లిస్ 70-80 grams అయ్యే నక్లిస్కి ఏదైతే ఉందో దాని వేస్టేజ్ ఏదైతే ఉందో 16% అని 12% అని 11% అని కంపేర్ చేసుకుంటే దానికి అయ్యే వేస్టేజే ఒక 10 నుంచి 12-15 గ్రాముల మధ్యలో దాని వేస్టేజ్ అవుతుందండి. అలాంటి ఒక 70 గ్రాములు తయారయ్యే ఒక హారాన్ని మేము కేవలం దాన్ని ఆ వేస్టేజీతో, అంటే ఏదైతే 12 గ్రాములు వేస్టేజీగా అక్కడ విఏ ఛార్జెస్ కింద, అంటే స్టోన్స్కి బీట్స్కి కాకుండా చేసిన చేతకి విఏ ఛార్జెస్ పర్సంటేజీల కింద చెప్తారు కదా, ఆ విఏ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఒక 70 గ్రామ్స్లో ఒకరైనా ఒక హారం చేయించుకుందాం అని అనుకుంటే దానికి అయ్యే విఏ ఛార్జెస్సే ఒక 10 నుంచి 12 గ్రాములు అవుతాయి. అలాంటి ఒక 10-12 గ్రాములు పోయే వేస్టేజీ తోటే ఈ 70 గ్రామ్స్ ఐటమ్ ఏదైతే ఉందో పూర్తిగా తయారు చేసేస్తున్నాం మేము. ఆ రకంగా తయారు చేసిన ఐటమ్ ఏదైతే ఉంటుందో ఈ 70 గ్రామ్స్ తోటి టోటల్ ఈక్వల్ అనమాట. అంటే సేమ్ అదే ఫినిషింగ్ని తీసుకొని వస్తున్నాం, అదే మోడల్ని, అదే మన్నికని, అది ఎన్ని సంవత్సరాలు అయితే ఏ రకంగా అయితే ఫినిషింగ్ ఉంటుందో సేమ్ అదే రకంగా ఇది కూడా అంతే ఫినిషింగ్ ఉండేలాగా దీనికి డ్యూరబిలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఆ 70 గ్రామ్స్కి మనం విఏ ఒకటే మాట్లాడుకుంటున్నామండి. ఇంకా దానికి స్టోన్స్ అని, బీడ్స్ అని, జిఎస్టీ, కూలీ 5% అని, 3% అని, ఇలాగా వేరియేషన్స్ చాలా లిస్ట్ వస్తాయి. ఇందులో ఏమి ఉండవు అనమాట అండి. యాక్చువల్లీ ఏంటంటే ఒక 70 గ్రాముల్లో తయారయ్యే ఐటమ్కి ఇంచుమించుగా ఒక 12 నుంచి 15 గ్రాములు వేస్టేజీ పోతుంది. కానీ ఆ వేస్టేజీ తోటే మేము మొత్తం అంతా తయారు చేస్తూ దానిలో మళ్ళీ 60% క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ప్రతి 10,000 దగ్గర 6,000 రూపాయల డబ్బులు అంటే ఎన్ని సంవత్సరాలకైనా సరే ఆ పేమెంట్ రిటర్న్ వెళ్ళిపోద్ది కస్టమర్కి. యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇది ఓ 10,000 పెట్టి ఒక ఐటెం కొనుక్కున్నారు, దానిలో 6,000 రూపాయలు మాత్రం వాళ్ళకి రిటర్న్ వెళ్ళిపోతుందండి. ఎన్ని సంవత్సరాలకైనా 6,000 ఏదైతే ఉందో వాళ్ళదే, మిగతా 4,000 మాదనమాట. అది మేము మీరు ఇచ్చిన మోడల్ని కానీ, స్టోన్స్కి కానీ, బీడ్స్కి కానీ, అలాగే లైఫ్ టైం సర్వీస్ కానండి. యాక్చువల్లీ ఒక 70 గ్రాముల ఐటమ్ అని అంటే దగ్గరగా ఒక 10 లక్షలు పెట్టి కొనుక్కుండే విధానం ఉంది ఇవాళ రోజున రేట్ ప్రకారం. దానికి అయ్యే మెరుగులు కానీ లేకపోతే రిపేరీ కానీ ఏదైనా జరిగిందని అంటే అన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నా మళ్ళీ రిపేరీ కానీ లేదంటే ఏదైనా ఊడిందా లేకపోతే స్టోన్ పెట్టింగ్ దానికి కూడా పైసలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ ఫ్రీ. అంటే ఎటువంటి కంప్లైంట్ వచ్చినా, ఇరిగినా, స్టోన్ ఊడినా, ఎలాంటి బ్రేకేజ్ వచ్చినా ఐటమ్ ఉన్నంత కాలం పూర్తిగా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నాం. అలాగే దానికి అయ్యే వేస్టేజీ తోటే ఈ ఐటమ్ ఏదైతే ఉందో తయారు చేసేస్తున్నాం. అండ్ ఎనీ మోడల్ అండి, ఈ మోడలే అవుతుందన్న కాన్సెప్ట్ లేదు. వాళ్ళు ఏదైనా కార్పొరేట్ కంపెనీల్లోనో, నెట్లోనో, గూగుల్లోనో ఏదైనా మోడల్ చూశారు, అక్కడ ఒక 100 గ్రాముల్లో తయారయ్యే ఒక హారం ఉంది. అదే 100 గ్రాముల హారాన్ని
మేము కేవలం ఇక్కడ 20 గ్రాముల్లో తయారు చేస్తాం. అంటే అక్కడ 100 గ్రాములకి దానికి అయ్యే వేస్టేజ్ అండ్ తరుగులు స్టోన్ ఏ అయితే ఖర్చు అవుతున్నాయో ఆ ఖర్చుతోటే ఇక్కడ ఐటెం తయారైపోతుంది. ఐటెంకి పూర్తిగా ఐటెంకి సర్వీసు లైఫ్ టైం సర్వీస్ ఇస్తున్నాం. ఎప్పుడు రిటర్న్ ఇచ్చేసినా సరే క్యాష్ రిటర్న్ ఇచ్చేస్తున్నాం. సేమ్ ప్రైజ్ అంటే మనం ఏదైతే బిల్లింగ్ చేస్తున్నామో ఆ బిల్లింగ్ ప్రైజ్కి 60% రిటర్న్ ఇస్తున్నాం అండి. అంటే ఇప్పుడు కస్టమర్స్ అనుకోవచ్చు గోల్డ్ రేటు పెరుగుతుంది కదా, పెరిగినప్పుడు మనం కొనుక్కున్నాం 20 గ్రాములు పెట్టో 10 గ్రాములు పెట్టో కట్టు నక్లిస్ని కొనుక్కున్నాం, అది కూడా పెరగాలి కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గోల్డ్ని కొనుక్కోవట్లేదండి. గోల్డ్కి అయ్యే వేస్టేజ్ మాత్రమే, దాన్ని మాత్రమే ఇక్కడ కొంటున్నాం. గోల్డ్ పెరుగుతుంది, వేస్టేజీ పెరగదు. అక్కడ పోయే 10-15 గ్రాములు వేస్టేజీ అది పెరగదండి, అది అప్పుడే పోయింది ఇంకా. కానీ ఈ 70 గ్రాములు 80 గ్రాములు బంగారం ఉంది కదా, ఆ బంగారానికి పెరుగుతుంది. మనం బంగారానికి పెట్టుబడి పెట్టట్లేదు ఇక్కడ. ఆ వేస్టేజీ అక్కడ పోయేదానికి పెట్టుబడి పెడుతూ ఆ పోయే వేస్టేజ్లో తిరిగి మళ్ళీ 60%ని రిఫండ్ పొందుతున్నాం. అదేవిధంగా సర్వీస్ ఉండదు అక్కడ, ఇక్కడ సర్వీస్ ఇస్తున్నాం. 916 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఎలాంటి కంపెనీ కూడా ఎటువంటి సర్వీసు ఫ్రీ సర్వీస్ ఇవ్వదు. ఎటువంటి కంపెనీ కూడా సర్వీస్ ఇవ్వదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మోడల్ని తయారు చేసుకుంటూ ఫ్రీగా ఐటెం ఉన్నంతకాలం సర్వీస్ ఇస్తున్నాం. ఇంకోటి ఏంటంటే సార్, ఇది బిల్లింగ్తో కూడిన పని కాబట్టి బిల్లింగ్ని కూడా 4 చోట్ల సేవ్ అవుతుంది అనమాట. కస్టమర్ దగ్గర ఒకటి, మా షాప్లో ఒకటి, హెడ్ ఆఫీస్లో ఒకటి. ఏదైనా కస్టమర్ బిల్లు పోయింది, పేరు కొట్టంగానే బిల్లు బయటకు వచ్చేస్తుంది. సర్వీస్ కావాలన్నా సరే అది ప్రొవైడ్ అయిపోద్ది. లేదు వాళ్ళు ఒకవేళ రిటర్న్ కావాలని అంటే కనుక రిటర్న్ తీసేసుకొని ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు. గోల్డ్ కూడా వాళ్ళ దగ్గర కొన్నది తిరిగి చెక్ చేసుకొని ఆ రోజు రేటుని కంపేర్ చేసుకొని ఆ రోజున్న మార్కెట్ రేటుకి ఇంకా 200 రూపీస్ తక్కువకి కొనుబడి జరుగుతుంది. అమ్మే ప్రైజ్కి ఏ గోల్డ్ కూడా కొనరు. మనం ఏ షాప్లో అయితే కొంటున్నామో అదే షాప్లో తిరిగి అమ్మినా సరే వాళ్ళు కొనేటప్పుడు కూడా బంగారం కొనటం కూడా బిజినెస్సే, అమ్మటం బిజినెస్, కొనటం కూడా బిజినెస్. అంటే కొనేటప్పుడు కూడా ప్రాఫిట్ కావాలి. ఆ 2% లేదంటే 1% డిస్కౌంట్ అంటే మేము చేయటమే తక్కువ రేట్లో చేస్తాం సార్. ఇప్పుడు అక్కడ వాళ్ళకి 10,000 రూపాయలు వేస్ట్గా ఖర్చు అయిపోయే చోట ఆ 10,000 రూపాయలకి ఐటెం తయారు చేసేసి మళ్ళా తిరిగి 6,000 ఏదైతే ఉందో ఇచ్చేస్తున్నాం కదా. జనరల్గా ఇస్తారు సార్. కాకపోతే ఏంటంటే వాళ్ళు విఏ ఛార్జెస్ అని సపరేట్గా వేస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళు 10,000 రూపాయలు ఛార్జెస్ వేసారనుకోండి, ఇక్కడ ఆ ఛార్జెస్ 4,000 రూపాయలు అయినట్టే కదా. బయట 10,000 రూపాయలు అవుతున్నాయి కానీ ఇక్కడ 4,000 రూపాయలు అయినట్టే. అండ్ మాది ఇంకా డిస్కౌంట్ అని అంటే షాపు ఈ మోడలు ఈ నక్లిస్ ఉంది, ఇది గోల్డ్లో తయారవ్వాలి అంటే పూర్తిగా గోల్డ్లో తయారవ్వాలంటే ఇంచుమించుగా 80 గ్రాములు 70 గ్రాములు లేనిది ఈ మోడల్ తయారవదు. కానీ ఈ మోడల్ మేము వచ్చేటోడికి 14 నుంచి 15 గ్రాముల మధ్యలో తయారు చేస్తాం. అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫినిషింగ్ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకి కంటిన్యూషన్ డ్యూరబిలిటీ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా ఒకవేళ రిటర్న్ ఇచ్చుకోవాలనుకుంటే 60% రిటర్న్ ఇస్తున్నాం. లేదు లోన్కి వెళ్ళాలనుకుంటే మేమే 50% లోన్కి కూడా వెళ్తున్నాం. ఒక్కసారి ఐటెం కొన్నారు అని అంటే కనుక అంతేండి గోల్డే. ఎందుకనంటే తిరుపతి గుడి టెంపుల్ వర్క్ ఏ రకంగా జరుగుతుందో, లోపల కాపర్ ఉండి పైన బంగారు తాపడం ఏ రకంగా జరుగుతుందో అలాంటి కాన్సెప్ట్ ఇది అనమాట. పైన అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ రేకులు అనమాట. అన్ని కూడా షీటెడ్ కింద వస్తాయి. ఆ షీటెడ్ని ఏదైతే ఉంటుందో 24 వాడడం వల్ల ఆ ఫైన్ ఫినిషింగ్ ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అండ్ ఒకవేళ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది 100% సక్సెస్ఫుల్గా ఉండదు. 95% ఇస్తున్నాం. మిగతా 5% ఏదైతే ఉంటుందో చిన్నపాటి కంప్లైంట్ వచ్చినా దానికి రెస్పాన్సిబిలిటీ 100% మేమే తీసుకుంటున్నాం. ఎటువంటి కంప్లైంట్ ఉన్నా సరే 100% మాదే రెస్పాన్సిబిలిటీగా తీసుకొని దానికి తగ్గట్టుగా ఐటమ్ని మళ్ళీ రిపేరింగ్ చేసో లేకపోతే ఐటమ్ని మళ్ళీ ఎక్స్చేంజ్ చేసో దాన్ని కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఒక్కసారి కొనుక్కున్నారంటే ఆ ఐటమ్ వాళ్ళు వాడినంత సేపు అది కలకల్లాడుతూనే ఉండాలన్న కాన్సెప్ట్ అనమాట. అందుకోసమే ఫ్రీ సర్వీస్ సార్ ఇది. ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ ఏంటంటే ఇది మేము ఒక 15 సంవత్సరాల నుంచి ఇదే థియరీలో ఉన్నామండి. ఇదే థియరీలో ఉంటూ ఫస్ట్ గుంట హోల్సేల్ చేసేటోళ్ళం, అన్ని జ్యువెలరీ షాపులకి సరికేసేవాళ్ళం. పైనంతా బంగారం కదా సార్, అలాగే ఉండిపోద్ది. పైనంతా బంగారం అండి, అలాగే ఉంటుంది బంగారమే. మనం బంగారం పెయింట్ లేకపోతే పాలిష్ లేదంటే ఏదో మైక్రో
పాలిష్ ఇలాంటి పాలిష్ అనుకోండి, పెయింట్ లాంటిది. ఇది ఏంటనంటే ఇటుక మీద సిమెంట్ లాంటిదండి. సిమెంట్ ఇటుక ఎలాగ స్ట్రాంగ్గా పట్టుకొని ఉంటుందో రాగి మీద పైన బంగారం తాపడం ఆ రకంగా పట్టుకొని ఉంటుంది. ఒక రేకులాగా అలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అందుకనే ఎన్నాళ్ళైనా సరే ఆ డ్యూరబిలిటీ ఆ రకంగా అలా ఉండిపోద్దండి. అందుకనే మనం అన్ని గ్రామ్స్ ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ 10 లక్షలు అయ్యే వస్తువు ఇక్కడ 2 లక్షలు అవుతుంది. మనం 2 లక్షల రూపాయలు దీనికి క్యాపబిలిటీ ఇస్తున్నాము అని అంటే ఆ యొక్క ఫినిషింగ్, ఆ స్టాండర్డ్ ఉండబట్టి, ఆ రన్నింగ్ ఉండబట్టే అది దాన్ని చేయగలుగుతున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. అంతేగా ఇంకేముంది. మొత్తం 4 రోజులు తిరుపతి చెప్పేశారు. కాదు సార్. సార్ అసలు ఐటమ్ గురించి మీరు చూశారు కాబట్టి మీకు అనిపించిన డౌట్స్ నెగిటివ్ అయినా పాజిటివ్ ఏదైనా పర్లేదు సార్. అడిగిన డౌట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఇలాగే ఉంటుందా అంటే చూడడానికి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఇలా ఉంటుందని అడిగాను. అది క్లియర్ అయిపోయింది. ఓకే సార్. అదే ఆఫర్స్ అని అంటే మనం తయారు చేయటేదే ఆఫర్స్ కదా మేడం. ఒకవేళ మీరు అంతగా గట్టి సరే వచ్చాం కదా ఇవ్వండి. గ్రామ్కి ఒక 200 రూపీస్ తగ్గిస్తాం సార్. అయ్యే 200 అంట గ్రామ్. నువ్వు అడిగి ఎంత అంటే మేడం కంటే ఏమైనా ఇవ్వచ్చు. అదే మేడం, మేడం కంటే ఏమైనా చేయొచ్చు. కానీ కస్టమర్స్ కి ఫ్లోటింగ్ ఉంటది గట్టిగా. అందువల్ల ఒక 300 ఇద్దాం సార్. గ్రామ్ కి ఒక 300 రూపీస్ మనం డిస్కౌంట్ ఇద్దాం. సార్ చెప్పారు. సార్ 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 కోపడకండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్ సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్, కోపడకండి సార్ ప్లీజ్. ఒకటే ఒకటి చెప్తా సార్, 1000 రూపాయలు ఇచ్చేసాడు. అయ్యో బాబోయ్ సార్, పెద్ద బాంబే పెంచారు. గ్రామ్ కు 1000 రూపాయలు తగ్గించమంటున్నారు. ఇది ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్కడ సార్ 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 కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్ సార్, ఒక్క నిమిషం కూర్చోండి. గ్రామ్ కి 1000 రూపాయలు అని అంటే ఇప్పుడు వరకు జ్యువెలరీ ఇండస్ట్రీలో ఎవరు కూడా చేయలేని విషయం ఇది. అందరూ కూడా 300, 200 వరకు మాత్రమే చేయడం చేశారు. 1 గ్రామ్ కి 1000 రూపాయలు తగ్గింపు అన్నది ఈ రేంజ్ ఈ టైంలో ఎక్కడ జరగలేని విషయాన్ని సార్ ఏదైతే ఉందో ఆర్డర్ వేశారు కాబట్టి అది నేను పాటించక తప్పదు. అందుకోసం గ్రామ్ కి 1000 రూపాయలు అన్నది, గ్రామ్ కి 1000 రూపాయలు అన్నది 3 డేస్ వరకు ఇవ్వగలుగుతాం. 12 నుంచి 15వ తారీఖు వరకు 1 గ్రామ్ కి 1000 రూపాయల వరకు తగ్గింపు ధర అన్నది పెట్టడం జరిగింది సార్. లైఫ్ లాంగ్ ఎక్కడైంది సార్. ఓన్లీ 3 డేస్ మాత్రమే ఇవ్వగలుగుతాం అండి. మీరు 16వ తారీఖు మార్నింగ్ వచ్చి 10 రూపాయలు తగ్గించమన్నా తగ్గించాం. మీకు తెలుసు ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో బిల్లింగ్లు జరిగినాయి. వేల మంది కస్టమర్స్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఒక్క 10 రూపాయలు కూడా బిల్లులో తగ్గలేని విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది శ్రీకాంత్ గారు ఆర్డర్, మేము పాటిస్తున్నాం అంతే అనమాట. గ్రామ్కి 1000 రూపాయలు అంటే 5 గ్రాములు కొంటే 5000 తగ్గింది, 10 గ్రాములు కొంటే 10,000 తగ్గింది. కేవలం 3 డేస్ మాత్రమే, 15వ తారీఖు వరకు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ ఏదైతే ఉందో పొడిగింపు జరగదు కంపల్సరిగా. ఎప్పటికీ ఇలాంటి ఆఫర్ తిరిగి ఇవ్వను, క్లియర్గా చెప్తున్నాం. ఇలాంటి ఆఫర్ ఎప్పటికీ తిరిగి ఇవ్వటం జరగదు. నేను ఏ స్టోర్ ఓపెన్ చేసినా ఇదే ఫైనల్, ఇదే లాస్ట్. అండ్ మీడియా పూర్వకంగా మీకు క్లియర్గా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకనంటే మనం ఎప్పుడు ఇవ్వలేంది, ఇదే ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి ఇదే లాస్ట్ టైం కూడా ఈ ఆఫర్. రైట్ సార్, మీరు చెప్పిన తర్వాత మేము చేయకుండా ఉంటామా చెప్పండి. రైట్.
అందరికీ నమస్కారం. మరి ఈ రోజున కేపీహెచ్బి కాలనీలోని ఇక్కడ ఉన్నటువంటి నూతనంగా శ్రీ వెంకటరమణ కట్టుగాజుల షోరూమ్ ప్రారంభించిన యుద్ధపూడి త్రినాథ్ సోదరుడికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే బంగారం అనేది అమ్మమ్మ ఇచ్చింది 2000 అయితే అమ్మ ఇచ్చింది 20,000 రూపాయలు. ఇవాళ మనం అదే నాకు కొనుక్కోవాలంటే 2 లక్షల రూపాయలు. అంటే మారిపోయినటువంటి ఈ బంగారం రేట్ల విషయంలో ప్రపంచీకరణ తరువాత బంగారం సామాన్యుడికి దూరం అయిపోయే పరిస్థితి. మరి టెక్నాలజీని ఎంతో ఉపయోగిస్తూ గత 15 సంవత్సరాలుగా రాజమహేంద్రవరం నుంచి రాజమండ్రి నుంచి ప్రస్థానం ప్రారంభించిన వెంకటరమణ కట్టుగాజుల షోరూమ్ ఈ రోజున ఇంత సిటీ హైదరాబాద్కి వచ్చి మరి ప్రజలందరికీ అందుబాటులో అన్ని శుభకార్యాలకి బంగారం ఎంతైతే మన్నికగా ఉంటుందో అదే మన్నిక ఇచ్చేటువంటి నగల షోరూమ్ని మరి ఇక్కడ ఓపెన్ చేయడం మరి ఎంతో ఆనందదాయకం. ప్రజలందరికీ అందుబాటులో విధంగా ఈ రోజున మరి 1000 రూపాయల గ్రాముకి మరి ఆఫర్ కూడా శ్రీకాంత్ గారు రాశి గారు వచ్చి మరి అనౌన్స్ చేయడం కూడా అభినందిస్తున్న యాజమాన్యాన్ని. ఇది 3 రోజులే కాదు, ఇంకా అవసరమైతే 10 రోజులైనా పెట్టి మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్లు ఇవాళ వచ్చే కస్టమర్లు కాదు, గత 15 సంవత్సరాలుగా మీ యొక్క నమ్మకాన్ని 5వ షోరూమ్గా మీరు ఈ రోజున పెట్టుకొని ముందుకెళ్తున్నారంటే వాళ్ళని మరింత చేరువ చేసుకోవడానికి మీరు ఆఫర్ పెట్టాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము రాష్ట్రంలో కూడా 2 రాష్ట్రాల్లో కూడా మీరు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇదే నమ్మకాన్ని కొనసాగించాలని మీ విజయానికి మరింత తోడ్పాటు కావాలని ఆ భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాం. అక్కడ వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ కేపీహెచ్పిలో లాంచింగ్ అయితే చేసేసాను. ఈరోజు హీరో శ్రీకాంత్ గారు అలాగే రాశి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే అయిపోయింది. ఓపెనింగ్ ఆయన చాలా గట్టిగా మనల్ని బెదిరించి మరి గ్రామ్కి 1000 రూపాయలు అన్నది ఆఫర్ పెట్టించారు. ఎప్పుడు మనం ఇలాంటి ఆఫర్లు ఎప్పుడు పెట్టింది లేదు. ఎందుకనంటే చాలా తక్కువ మార్జిన్. కంపల్సరిగా నేను మళ్ళా ఖచ్చితంగా చెప్పగలుగుతాను, బయట 10,000 రూపాయలు మీకు పూర్తిగా అక్కడ ఖర్చు అయ్యే చోట ఇక్కడ 4,000 రూపాయలే ఖర్చు అవుతుంది. అది ఖచ్చితం. మేము దాన్ని ప్రూవ్ కూడా చూపించేస్తాం. ఎందుకు అంత ఖచ్చితంగా చెప్తున్నాము అని అంటే మేమే వర్కర్స్. చిన్నప్పటి నుంచి బంగారు పనుల్లో ఎలాంటి వేస్టేజీలు అవుతాయి, ఏ మోడల్కి ఏ థీరీలో ఖర్చు అవుతుంది, ఏ థీరీ బంగారం వేస్ట్ అవుతుంది అన్నది పూర్తి అంచనా ఉన్న విధానం ఉంది కాబట్టే మేము చెప్పగలుగుతున్నాం. బయట 10,000 రూపాయలు ఖర్చు అయ్యే చోట మా దగ్గర కేవలం 4,000 రూపాయలే ఖర్చు అయ్యే విధానం ఉంది. ఈ రోజున జతగాజులు 2 గ్రాములకే, గొలుసులు 1/2 గ్రాము నుంచే, దిద్దులు 1/2 గ్రాము నుంచే, నక్లీసులు 3.5-4 గ్రాముల నుంచే మొదలవడానికి కారణం డిమాండింగ్. కస్టమర్లు ఏదైనా లైట్ వెయిట్లో కావాలనుకునే విధానానికి ఇది తీసుకురావటం చేశాను. 916లో కూడా లైట్ వెయిట్ తయారవుతున్నాయి. కానీ ఒక్కసారి 2 సార్లు యూజ్ చేసేటోడికి అది తెగుతుంది లేదా ఇరిగిపోతుంది. ఈ రోజున చాలా డెలికేట్ అయిపోయింది ఐటమ్ అంతా కూడా. మనం ఎప్పుడో చూస్తుంటే పాత రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు వాడిన నగలు ఇప్పటికే అలాగే ఉండడానికి కారణం హెవీ గోల్డ్ ఉండబట్టే, ఎక్కువ తూకాల్లో తయారు చేయబట్టే. ఇప్పుడు లైట్ వెయిట్ తూకాల్లో తయారైనా పూర్తిగా డెలికేట్ అయిపోతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటోడికి, మన దగ్గరికి వచ్చేటోడికి అదే స్ట్రాంగ్నెస్ని ఇస్తూ లైట్ వెయిట్లో తయారు చేయటం అన్నదే మన కాన్సెప్ట్. కాబట్టి లోపల సపోర్టింగ్గా కాపర్ ఇస్తున్నాం, పైన అంతా గోల్డ్ పెడుతున్నాం. కాబట్టి అదే డ్యూరబిలిటీ, అదే మన్నిక, అదే క్వాలిటీ, అదే మోడల్ని ఖచ్చితంగా ఇవ్వగలుగుతున్నాం. ఇది సికింద్రాబాద్ బ్రాంచ్లో చాలామంది
మాకు కేపీహెచ్పి కావాలండి, కేపీహెచ్పి రావాలండి అని చాలా మటుకు చెప్పడం జరిగింది. మేము అప్పుడు నుంచి కేపీహెచ్పి మీదే దృష్టి పెట్టి ఈ రోజైతే కేపీహెచ్పి లాంచింగ్ జరిగిపోయింది. ఈ ఆఫర్ కూడా 3 days ఉంటుంది, డోంట్ మిస్. ఈ 3 రోజుల తర్వాత మీరు తగ్గించాలన్నా 10 రూపాయలు తగ్గించాలన్నా నా బిల్లులో తగ్గదు. నేను వీడియో పూర్తిగా ఇలాగా ఓపెన్ లైవ్లో చెప్పేస్తున్నా. మాకు తెలుసు బిల్లులో కనీసం 50-100 కూడా తగ్గించే విధానం మా బిల్లింగ్లో లేదు. మీకు చాలామంది కస్టమర్లకు కూడా ఐడియా ఉంది. కానీ ఈరోజు మాత్రం 1 గ్రాముకి 1000 రూపాయలు అంటే 5 గ్రాములకి 5000, 10 గ్రాములకి 10,000 తగ్గిపోయింది ఇక్కడ. ఈ ఆఫర్ ఏదైతే ఉందో శ్రీకాంత్ గారు మా చేత బలవంతంగా పెట్టించిన ఆఫర్ కాబట్టి కేవలం 3 రోజులు మాత్రమే ఇవ్వగలుగుతాం. ఆ తర్వాత 10 రూపాయలు కూడా తగ్గదు. 15వ తారీఖు రాత్రి 12 వరకే ఈ ఆఫరు రన్నింగ్ అవుతుంది. ఎటువంటి పొడిగింపులు కానీ తర్వాత తగ్గించండి అని రిక్వెస్ట్లు కానీ అడిగినా కూడా ఏమీ చేయలేం, క్లియర్గా చెప్పేస్తున్నాం. అందుకని డోంట్ మిస్. ఈ 3 daysలోనే మీరు పర్చేస్ చేసేయండి. అండ్ ఆన్లైన్ ఆర్డర్లు కూడా తీసుకుంటాం. అలాగే మీరు ఇప్పుడు మోడల్ కాదు తర్వాత కొనుక్కుండే విధానం ఉంది అని అంటే ఇప్పుడే బ్లాక్ చేసుకోవచ్చు. ఒక 10 గ్రాముల్లో హారం కావాలండి, ఈ 10 గ్రాములకి ఏదైతే ఉందో మేము అడ్వాన్స్ ఇస్తున్నామనంటే అడ్వాన్స్ బుకింగ్ కూడా బ్లాక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ 3 days ఏదైతే ఉందో ఈ రేట్లోనే బుకింగ్లు కూడా చేసుకోవచ్చు హ్యాపీగా. అన్ని రకాల సదుపాయాలు వదిలేస్తున్నాం క్లియర్గా. ఈ 3 days మాత్రమే, డోంట్ మిస్.